అయినా, ఇరిటేషన్ అయినా, ఫ్రస్ట్రేషన్ అయినా ఒకే లెవెల్లో చూపిస్తూ మల్టీ లెవెల్లో కామెడీ చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకీ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలిస్తేనే రా. సింగం ద పోలీస్ 350 స్కిట్లు, 270 గెటప్లు, 150 విన్నింగ్. దిస్ ఇస్ ట్రాక్ రికార్డ్ అనుకుంటున్నారేమో. ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. ఎవడైనా ఇలా చెప్తే అలుపు వస్తదేమో, నేను చెప్తే ఊపు వస్తది. ఊపించాలే గాని వెళ్ళి ఉప్పు ప్యాకెట్ తండి. ఎంత ఊపులో చెప్తుంటే ఉప్పు ప్యాకెట్ తమ్మంట. ఉప్మా ముఖం దానా, ఉప్మా ముఖం దానా. నీ మొగుడెవరు, ఆ రేంజ్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కదా నువ్వు. అయ్యో సారీ అండి, ఇన్నాళ్ళు మీరే నా మొగుడు అనుకుంటున్నా. వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? ఉప్పు ప్యాకెట్ తెమ్మన్నావు కదా, వెళ్తున్నాను. 2 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. అలాగే. ఇదిగా ఇంకెప్పుడు ఇలా నాకు పనులు చెప్పకే. నేనేంటో నా రేంజ్ ఏంటో తెలుసా అసలు. సింగం సినిమా చూసేవా, ఎలా తీసారనుకున్నావు? నా బయోపిక్ ఏది? టూత్ పిక్ అంత ఉంటారు, మీకు బయోపిక్. ఇది అలాగే చో. మీరెందుకు అరిచారు? నిన్ను భయపెడదామని. నేను అందుకే అరిచాను. సింగం పోలీస్ 350 స్కిట్లు, 270 గెటప్లు, 150 విన్నింగ్స్. దిస్ ఇస్ ట్రాక్ రికార్డ్ అనుకున్నారేమో. ఆల్ టైమ్ రికార్డ్. హలో హలో, కట్ అయిపోయిందేంటి? ఏమైంది? మళ్ళీ వస్తుంది, ఫోన్ వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి. హలో సార్, నమస్తే సార్, నేనే సార్ సింగమ్మ. సింగాన్ని మాట్లాడుతున్నాను సార్. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి సార్. సార్ ఇంకో సార్. ఓకే సార్. ఏమైంది? అదే 2 సంవత్సరాల క్రితం నగరంలో దొంగతనం జరిగింది కదా. ఏం చేస్తున్నావు, తిని పడుకుంటున్నావా? దొంగని ఎంత వరకు పట్టుకోలేదు. నువ్వు కానీ నన్ను అర్జెంట్ గా పట్టుకోకపోతే సస్పెండ్ చేసేస్తామని భయపెడుతున్నారు. అది భయపెట్టడం కాదు, వార్నింగ్ ఇవ్వడం అంటారు. అదే. ఆ దొంగ ఎలాగుంటాడో, ఎలా పట్టుకోవాలో దేవుడా. అల్లుడు దేవుడా, నువ్వు ఉన్నావు ఉన్నావు ఉన్నావు. ఎందుకండి ప్రతిదీ అన్నిసార్లు చెప్తారు? కొద్దిగా డ్యూరేషన్ కలిసి వస్తుందని. కాదు ఏంటి, ఏదో ఉన్నారన్నారేంటి? ఏం లేదు మామ గారు, మీరు ఉన్నారని చెప్తున్నాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. దూరం కూడా చూడలేకపోతున్నాం. మాగారు మరేం లేదు, 2 సంవత్సరాల క్రితం ఎవడో సరదాగా దొంగతనం చేశాడంట. సరదాగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అయ్యో, ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు వాడిని సరదాగా పట్టుకోపోతే నేను సరదాగా సస్పెండ్ చేసేస్తాను ఏడిపిస్తున్నారు. మరి ఏం చేద్దాం? మీరు సరదాగా దొంగలాగా వచ్చేసారు అనుకోండి, మీరు నటిస్తే చాలు 2 రోజులు. నటించడం అంటే ఏంటి అంటే, నా టీంలో కాకుండా మిగతా టీంలో చేస్తుంటారు కదా. నేను ఒప్పుకోనయ్యా బాబు. అల్లుడు పోలీసు, మీరు దొంగ. అల్లుడు వాళ్ళు జైల్లో ఉంచేస్తారు. అల్లుడు వాళ్ళు జైల్లో ఉంచడానికి అదేమన్నా జబర్దస్త్ అనుకుంటున్నారా? వాళ్ళకి అంత ఊపుకుండదు, బయటికి పంపించేస్తారు. మామగారు నాకేం తెలీదు, మీరు ఒప్పుకోవాల్సింది. నేను ఒప్పుకోను, దొంగగా నేను ఒప్పుకోను. మామగారు మీరు దొంగగా లొంగకపోతే మీ అమ్మాయి రేపు పొద్దున రోడ్డు మీద పడిపోయి సింక్ చీరలు కట్టుకుని బాబయ్యా అని అడుక్కుంటా ఆ ఇళ్లలో పాచి పనులు చేస్తా ఉంటే ఆ పాప నిన్ను మామూలుగా చూడలేం, మళ్ళీ పాచికిళ్ళు కడితే అసలు చూడలేం. మరి ఒప్పేసుకుంటా. నేను ఒప్పుకుంటాను. అయితే దేవుడా నువ్వు ఉన్నావు. మీరు దిగుపోగానే 2 రోజులు నాకు ప్రమోషన్ వచ్చేస్తది. ఇలా రెడ్ కార్పెట్ వేసి అలా తీసుకొచ్చేస్తాను. ఇన్ కేస్ ఆయనకి ప్రమోషన్ రాలేదనుకో, నేను IAS IPS అన్ని కోర్సులు చదివేసి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. 10వ తరగతి చదువుతున్నాడు, 10 సార్లు చదువు. నువ్వు మళ్ళీ SI అయిపోయి నన్ను తీసుకొస్తాను అన్నాడు. హలో ఆ మీడియా అండి, అదే దొంగని పట్టేసుకున్నాను, రోడ్డు మీద తన్నుకుంటా తీసుకొస్తున్నాను. మీడియా సమావేశం ఏర్పాటు చేసేయండి, వస్తున్నాను అంతే. ఈ దొంగ మొక్కమోడికి అంత గొప్ప సాంగ్ అవసరం అండి? అల్లుడు బీరువాక సాగారు అని వేరే పాట ఉంటే ఈ మొఖానికి వెయ్యండి. అలాంటి పాట లేకపోతే ఈ మొఖానికి సూట్ అయ్యే సాంగ్ వెయ్యండి. నేను మా అందరిని ఇంట్లో కాల్ మీ ప్రెస్
మరి ప్రేక్షకులారా చూస్తున్నట్టయితే మన సిఐ సింగం గారు ఒక కరుడు కట్టిన దొంగని ఒక మూట పట్టుకున్న దొంగని పట్టుకోవడం జరిగింది. సార్ చెప్పండి సార్, ఈయన్ని ఎలా పట్టుకున్నారు? ఎలా పట్టుకున్నారు? 2 సంవత్సరాల నుంచి ఈయన ఎలా పట్టుకోవాలని నిద్ర లేకుండా తిరుగుతున్నా. ఈ రోజు తెల్లవారుజామున మా పక్కింట్లో పేడకాళ్ళు ఎత్తుకెళ్ళిపోతుంటే వెంబడించి మరీ పట్టుకున్నా. అల్లుడు కొడతాబెట్టి యాక్టింగ్ అండి, ఇందాలు అడిగారే, నేర్చుకోండి, ఇలాగే ఉంటది. చెమటలు పట్టేస్తున్నాయి, జేబులో రుమాలు తీసుకోండి. చూసారా, మీడియా ముందే ఒక దొంగ పోలీస్ జేబులో చేతులు పెట్టి ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వాడిని ఏం చెయ్యాలి? అల్లుడు! ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? లోపల చెయ్యి, ఇలాంటి బయటికి చెప్పకండి. సరే, మరి చూస్తున్నారా ప్రేక్షకులారా, ఒక సిగ్గులేని ఎదవా, బుర్ర తక్కువ ఎదవా ఎస్ఐ గారి జోబిలో చేపెట్టి డబ్బులు దొబ్బడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడదు సార్? అంటే ఇలాంటి దొంగకి ఎలా లేదన్నా సరే ఒక నెల రోజులు సరిపోద్దా? వారంలో సెటిల్ చేసి 2 రోజులు ఉండలేను. మా డిపార్ట్మెంట్ చూసుకుంటది, మాట్లాడి ఎన్ని రోజులు అన్నది మా పెద్దవాళ్ళే నిర్ణయం. నానా నానా ఓయ్! నానా, ఏ టీవీలో చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఎక్కడ ఇక్కడ మీడియా సమావేశం దూరిచి నానా నానా ఇలాంటివి ఉండకూడదు. పా, అవతల పా. ఎందుకు కొట్టావు? ఇంట్లో కొట్టే ఛాన్స్ ఎలాగా రాదు కదని మీడియా ముందు ఉపయోగించుకున్నాను. మరి ప్రేక్షకులారా చూసినట్టయితే ఎస్ఐ సింగం గారు ఆ ఆవిడని కొట్టలేక ఇక్కడ కొట్టడం జరిగింది. ఓకే పదండ్రా. ఇవన్నీ కలెక్ట్ చేసుకో అర్జెంట్ గా. ఇవన్నీ గుడ్లు మీ నాన్న పెర్ఫార్మెన్స్ వచ్చాయి. అది అడుక్కుదే నీ బుద్ధి ఎక్కడికి పోదు అసలే నీకు. తీసుకో అమ్మా, ఇన్ని తీసుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో. అల్లుడు అలా పిలవకండి. అల్లుడు గారు అసలు ఇలాంటి రిలేషన్స్ పెట్టి పిలవకూడదండి. ఎవరో పెద్దాయన వస్తున్నాడు. ఇక్కడ మీరు దొంగ, నేను పోలీసు, ఆయన ఆన్ ది వే వస్తున్నాడు. మీరు వచ్చినప్పుడు రెచ్చిపోవాలి. ఎలా ఉండాలి తెలుసా? ఏ దొంగతనం సరే మీ మీద వేసేసుకోండి. అగో వచ్చేస్తున్నాడు. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. సార్ నమస్తే సార్. ఆడు ఎవడాడు? బయటకు వచ్చేమిటి నువ్వు? లోపల కదా ఉండాలి. పెద్ద కోడి పెట్టలా బుట్టలోంచి బయటకు వచ్చినట్టు వచ్చేమిటి నువ్వు? ఎలా ఉందండి? అద్రిపోయింది సార్. పాట ఎత్తే గానీ మీరు పోలీస్ అని తెలియలేదు. ఇదే సార్ 2 సంవత్సరాల క్రితం తప్పించి తిరుగుతున్నాడు సార్ దొంగ. ఓహో. పట్టుకుని ఇక్కడ జైలు. ఈయన వంట తీసుకొని వస్తున్నాడండి. నానా నానా, కూరనికి వచ్చాను. కూరనికి ఎవరు తెమ్మని చెప్పారండి ఇక్కడికి? ఎంత డేరింగ్ గుడ్లు ఉన్నాయి కదా, ఈ కూరనికి వచ్చాను. గుడ్లు అన్ని తీసుకెళ్లి గూట్లో పెట్టు. అసలు ఏం చేశాడు వీడు అనుకున్న దొంగ? అవును సార్. అసలు దొంగ ఎవరో తెలుసా? ఎవరు? ఎరా ఇట్రారా. అసలు దొంగ వాడు కాదు వీడు. అమ్మయ్య, నేను వెళ్ళిపోతే ఏంటి వెళ్ళిపోయేది? డిపార్ట్మెంట్ మోసం చేసావు నువ్వు. నేనేం చేశాను సార్? ఇంతకు ఏం చేస్తాడండి? ఏం చేయడు సార్, తిరిగి కూర్చుంటుంటాడు. ఎవరికి ఉపయోగపడ్డా సార్? నాకు ఈ మధ్య ఉపయోగపడుతున్నాడండి. ఆ? నిన్ను ఇలా కాదురా, అండమాన్ జైల్లో వేస్తా అని చెప్తున్నా. అండమానా? మరి లేకపోతే ఎప్పుడు చూసినట్టు ఉంటుందో సార్. ఎన్ని సంవత్సరాలు ఉండాలిరా? అయ్యో, ఎంత ఉంటుంది సార్? మినిమం ఒక 150,000. ఒరే 150,000 నేను ఉండాలి కదరా. అంటే టైం గర్రమంది తిరిగేస్తారు సార్. అల్లుడు ఇదేంటి అల్లుడు మోసం చేయగలరా నన్ను? నానా ఒప్పించుకున్నానా, బోల్డ్ అని టీవీలో కనిపిస్తావు. తప్పు తీసుకుని కొడతా. నీ వల్ల నేను ఇందాక నుంచి చెప్పిందల్లా విన్నాను. నేను ఒప్పుకోను. ఏంట్రా ఒప్పుకునేది? పదా మాగారు హ్యాపీ జర్నీ. నానా జాగ్రత్త. మీ నాన్నకి ఎంత మంచి పేరు వచ్చిందో చూసావా? సరే సర్లే, బట్టలు ఉతుకుతురు కనండి. రోజా గారు బాగుంది రాఘవ, ఇన్నోసెంట్ గా మీ యాక్ట్ చాలా బాగుంది, సరదాగా ఉంది. మనో గారు రాఘవ్ గారు ఎప్పుడు చేసినా చాలా ఎంజాయ్ చేస్తాను నేను. బాగుంది కాన్సెప్ట్, వెరీ నైస్.